ఎన్నో రకాల మొక్కలలో ఈ శంఖం పుష్పం చెట్టు కూడా చాలా విశిష్టత కలిగి ఉండేది. ఈ శంఖం పుష్పం మొక్కలను ఇంట్లో పెంచుకుంటే కనుక ఇంట్లో ఉండే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి ఐశ్వర్యం మంచిగా పెరుగుతుంది. శ్రీ మహావిష్ణువుకి, లక్ష్మీదేవికి, శనీశ్వరుడికి ఈ పువ్వులు అంటే చాలా ఇష్టము. ఎవరైతే శంఖ పూల చెట్టు దగ్గర పూజ చేస్తారో మనకు ఎప్పుడైనా వీలైనప్పుడు పసుపు కుంకుమ పెట్టి పూజ చేస్తే కనుక అక్కడ మహాలక్ష్మికి చాలా సంతోషం అవుతుంది. ఇది మంగళవారం పూట వచ్చిందను హనుమంతుని కూడా ఈ పూలతో పూజ చేస్తే కనుక చాలా మంచిది. ఈ ఆకులు, శంఖ పూలు, వేర్లతో చేసిన పొడితో అయితే కనుక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి. ఇది వచ్చిందను శంఖము. మేము టూరు పోయినప్పుడు రామేశ్వరం టూరు వెళ్ళినాము. రామేశ్వరం టూరు పోయినప్పుడు అక్కడ ధనుష్కోడి దగ్గర కొంచెము షాప్స్ చాలా ఉన్నాయి. ఇలాంటి గవ్వలతో చేసిండే బొమ్మలు ప్లస్ రకరకాల డిజైను ఇదే డోర్కి వేస్తాం కదా అలాంటి గవ్వల డిజైన్లు ఇలా ఎన్నో రకాలుగా ఉన్నాయి. కానీ మాకు ఇక్కడ ఈ గవ్వ నచ్చింది. అందుకనేసి ఇక్కడ దీనిపైన చూడండి రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి, హనుమంతుడు శివలింగం దగ్గర పూజ చేస్తాంట్లో ఆ ఇమేజ్ ఉంది. అందుకనేసి గుర్తుగా ఉంటుంది అని చెప్పి రామేశ్వరం వెళ్ళినప్పుడు తీసుకొచ్చినాము. ఈ శంఖము చాలా అద్భుతంగా ఉంది కదా. ఈ శంఖం చూసినప్పుడల్లా నాకు శంఖం పూలు గుర్తొస్తాయి. అందుకనేసే శంఖం పూలతో పూజ చేద్దాము ఈ శంఖానికి అని చెప్పేసి నేను తీసుకొచ్చి ఈ కాయలు అయితే కనుక శంఖం కాయలు మనకు బాగా ఎండబెట్టేసిందను మళ్ళీ విత్తనాలు వేసినామనుకో మనకు మంచిగా వచ్చేస్తాయి చెట్లు. ఇది వచ్చిందను తీగ జాతికి చెట్టు కదా కాబట్టి పూలు బాగా వస్తాయి. ప్లస్ చెట్లు కూడా బాగా పెద్ద పెద్దవి అయిపోతాయి. ఒక్కసారి బతుక్కునిందంటే చెట్టు మంచిగా పూలు వస్తాయి. ఈ పూలతో లక్ష్మీదేవికి పూజ చేస్తే కనుక మనకుండే ఆర్థిక సమస్యలన్నీ తగ్గిపోయి మంచి ఐశ్వర్యంగా ఉంటుంది. ఇంట్లో మానసిక ప్రశాంతతని కలుగజేసే ఈ శంఖం పూలు మీరు కూడా ఇండ్ల దగ్గర పెంచుకోండి, చాలా బాగుంటుంది. దీంట్లో కలర్స్ అయితే చాలా ఉన్నాయి. నేనైతే బ్లూ కలర్ నాటినాను. వైట్ కూడా ఉంటుంది కానీ మా వైట్ కలర్ లేదు ఇక్కడ. నెక్స్ట్ టైం నేను తీసుకొచ్చి నాటుతాను. చాలా అద్భుతంగా ఉంది కదా. ఇది కొంచెం చూడడానికి సూర్యుడిలాగా అనిపిస్తుంది. ఇమాజినేషను కాయలతో అంతా అలా డెకరేషన్ చేసింటే సూర్యభగవాను చూసినట్లే నాకు అనిపిస్తూ ఉంది. ఈ మనము ఇండ్ల దగ్గర ఇట్లా అరేంజ్ చేసుకునేదాను టీపాయ్ మీద పెట్టేసి చూస్తూ ఉంటే కనుక పొద్దున్న నుంచి సాయంకాలం వరకు కూడా మనకు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఈ చిన్ని హోమ్ డెకరేషన్స్ మీకు యూజ్ అవుతాయని నేను మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. చూడండి, ఇలాంటి జ్ఞాపకాలు టూర్కి వెళ్ళినప్పుడు తెచ్చుకోండి. మనకు చూసినప్పుడల్లా ఆ టూరు ఇమాజినేషన్స్ అంతా గుర్తొస్తూ ఉంటాయి. మన ఫ్యామిలీతో గడిపిన రోజులన్నీ గుర్తొస్తూ ఉంటాయి. చాలా అద్భుతంగా ఉండే ఈ శంఖం పుష్పంతో శంఖంను అలా అరేంజ్ చేసినాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.